ఇక్కడ మీకు ఒక గన్ కనిపిస్తుంది కదా, ఈ గన్ పేరు L-70 గన్. ఇది టౌడ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్, అంటే యుద్ధ విమానాలని పేల్చేసే గన్, డ్రోన్స్ని పేల్చేసే గన్. టర్కీ నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న డ్రోన్స్ని ఇండియా మీద ప్రయోగించినప్పుడు వీటిని చీల్చి చెండాడింది ఈ గన్నే. ఇది బోఫోర్స్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. ఈ బోఫోర్స్ అనే కంపెనీ స్వీడన్కి సంబంధించింది. అయితే చాలా మోడిఫికేషన్స్ చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ దీన్ని మోడర్నైజ్ చేశాయి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి తగ్గట్టుగా. దీంట్లో డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్, ఆటోమేటెడ్ గన్ లేయింగ్ సిస్టమ్స్ని BEL అండ్ OFB ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఇంట్రడ్యూస్ చేసి అధునాతనంగా దీన్ని మార్చడం జరిగింది. అయితే టర్కీ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో బైరియాక్టర్ అనే డ్రోన్స్ని ఉపయోగించింది టర్కీ. అంటే టర్కీ ఉపయోగించిందంటే పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ మన మీద దాడి చేసింది. ఈ బైరియాక్టర్ అనే డ్రోన్స్ని, చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్, టర్కీ డ్రోన్స్ ఇవి, వీటిని చీల్చి చెండాడింది ఈ గన్. దీని యొక్క ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి 4 కిలోమీటర్ల ఎఫెక్టివ్ రేంజ్ ఇది కలిగి ఉంటుందండి. ఇది ప్రతి నిమిషానికి 240 రౌండ్లు పేరుస్తుంది. అప్రాక్సిమేట్లీ 240 రౌండ్స్ పర్ మినిట్, దట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఫైర్. సో మోడర్నైజేషన్లో భాగంగా ఈ L-70 గన్ని మోడర్నైజేషన్ చేసి పెట్టుకోవటం వల్ల ఇది ఎనిమి యొక్క డ్రోన్స్ని, ఎనిమి యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది, డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఇది L-70. ఓకే, దీన్ని తయారు చేసింది బోఫోర్స్ స్వీడన్. బట్ ప్రజెంట్ మనం ఇండిజినస్గానే దీన్ని డెవలప్ చేసుకుంటున్నాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఇండిజినస్గా డెవలప్ చేయడం అంటే మోడిఫికేషన్స్ చేసుకొని అధునాతనంగా దీన్ని మార్చామన్నమాట. సో ఇది L-70 గన్. ఇది ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత పాకిస్తాన్ మన మీద యూజ్ చేసిన డ్రోన్స్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన దాంట్లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో L-70 గన్స్ ఉన్నాయి.